యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. కెరీర్ టర్నింగ్ పాయింట్ కోసం ఉబలాట పడుతున్న ఈ మలయాళ కుట్టి రీసెంట్ గా 18 పేజెస్ అనే యూత్ఫుల్ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం డీజే టిల్లు స్క్వేర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. డీజే టిల్లు చిత్ర విడుదల సమయంలోనే నిర్మాత సూర్యదేవర నాగవంశీ సిద్ధుతో డీజే టిల్లు స్క్వేర్ చేస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే డీజే టిల్లు స్క్వేర్ ని రూపొందించి మాట నిలబెట్టుకున్నారు నాగవంశీ. సొంత భాషలో తీసిన ప్రేమ మూవీతో హీరోయిన్ అయిపోయింది అనుపమ. ఆ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు, ప్రేమ కోసమే తదితర చిత్రాల్లో నటించింది. వీటన్నిటిలో కాస్త సంప్రదాయంగా ఉండే పాత్రలో కనిపించింది. కానీ ఎక్కడా గీత దాటినట్లయితే కనిపించలేదు. కొన్నాళ్ల ముందు రౌడీ బాయ్స్ అనే సినిమాలో నటించిన అనుపమ కొత్త కుర్రాడు ఆశీష్ తో ముద్దుల సీను చేసి షాక్ ఇచ్చింది. దీని తరువాత మళ్లీ కార్తికేయ 2, 18 పేజెస్ లాంటి సినిమాల్లో కాస్త నార్మల్ గా కనిపించింది. టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో తన రెగ్యులర్ ఫోటోలతో ఎంతో మంది అబ్బాయిల మనసు కొల్లగొట్టింది. అయితే మొన్నటి వరకు పద్ధతిగా ట్రెడిషనల్ లుక్స్ తో మెస్మరైజ్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు మోడర్న్ లుక్స్ లో హాట్ అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తోంది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డతో టిల్లు స్క్వేర్ లో నటిస్తుంది అనుపమ. ఈ మూవీ నుంచి రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ లో చాలా హాట్ గా కనిపిస్తూ వచ్చింది. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో అయితే లిప్ లాక్ కిస్లు, అందాల ఆరబోతతో కొత్త అనుపమ కనిపించారు. లేటెస్ట్ గా అనుపమ తన వెకేషన్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో కూడా అనుపమ అందాల ఆరబోతతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. టిల్లుగాడు అనుపమను చివరికి ఇలా మార్చేశాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో అనుపమ అంటే క్లాస్ లుక్స్, పద్ధతిగా ఉండే పాత్రలు గుర్తొస్తాయి. కానీ అదంతా మొన్నటి వరకు అని చెప్పవచ్చు. అయితే ఇలా గ్లామర్ ట్రీట్ ఇవ్వడం కోసం రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుకుంటుందట. ఇప్పుడు డీజే టిల్లు 2 తో పూర్తిగా రెచ్చిపోయింది. హాట్ గా కనిపించడం, ఘాటైన లిప్ కిస్ సీన్స్ చేసింది. ఈ తరహా పాత్ర అనుపమకు తొలిసారి అని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు ఒక్కో సినిమాకు ₹1,00,00,000 నుంచి ₹1,50,00,000 మధ్య రెమ్యునరేషన్ తీసుకున్న అనుపమ టిల్లు స్క్వేర్ కోసం మాత్రం ₹2,00,00,000 వరకు పారితోషికం అందుకుందట. గ్లామర్ షో చేసినందుకు అసలు కారణం ఇదా అని సినీ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే ఇదే మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకోవాలని ఈ బ్యూటీ ఫిక్స్ అయిందట. మార్చి 29న డీజే టిల్లు 2 విడుదల కానుంది.